ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియో చూస్తూ ఉంటే నా ఛానల్లో ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూసేయండి. సో నేనైతే యాక్సెంచర్ గురించి అయితే సిరీస్ చేస్తున్నాను అనమాట. సో యాక్సెంచర్లో ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది, కోడింగ్ అసెస్మెంట్స్ ఎలా ఉంటుంది, కమ్యూనికేషన్ అసెస్మెంట్ ఎలా ఉంటుంది, ఇలా చాలా వీడియోస్ యాక్సెంచర్ రిలేటెడ్ అయితే చేశాను. మీకు ఆ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చూసేయండి. సో ఈ రోజు వీడియో ఏంటి అంటే 5 టిప్స్ దట్ యూ కెన్ క్రాక్ ది ఇంటర్వ్యూ. సో నేను చెప్పబోయే ఈ 5 టిప్స్ కానీ మీరు ప్రాపర్గా ఫాలో అయితే డెఫినెట్గా ఇంటర్వ్యూ అయితే క్రాక్ చేయొచ్చు అనమాట. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్ టిప్ ఏంటి అంటే డ్రెస్ వెల్. సో ఫస్ట్ ఇంప్రెషన్ మనకి ఇంటర్వ్యూ నుంచి చూసేది ఏంటి అంటే మన డ్రెస్ కోడ్ అనమాట. సో మనం ప్రాపర్గా డ్రెస్ అయితేనే ఇంటర్వ్యూకి కూడా మనకు పాజిటివ్ వైబ్స్ వస్తుంది అనమాట. సో ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. సో అలానే మనం ప్రాపర్గా డ్రెస్ అయితే వాళ్ళ ఫస్ట్ ఇంప్రెషన్ అనేది మన మీద పాజిటివ్గా ఉంటుంది. ప్రాపర్గా డ్రెస్ అవ్వడం అంటే ఎలా అంటే టీషర్ట్స్ అనేది అవాయిడ్ చేయండి, హెయిర్ అనేది టై చేసుకోండి. అండ్ జెంట్స్ అయితే షేవ్ యువర్ బియర్డ్, అండ్ గర్ల్స్ అయితే సల్వార్ సూట్స్ అయితే ప్రిఫర్ చేసుకోండి. బాయ్స్ అయితే ఇంకా నార్మల్ ఫార్మల్ షర్ట్ అండ్ ఫార్మల్ ప్యాంట్ అయితే మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. సో ఇలా ప్రాపర్ డ్రెస్సింగ్ అయితే ఉంటే మనకు ఫస్ట్ ఇంప్రెషన్ అనేది పాజిటివ్గా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ టిప్ అయితే డ్రెస్ వెల్. సో సెకండ్ వన్ వచ్చేసి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. సో ప్రాపర్గా మనము టెల్ మీ యువర్ సెల్ఫ్ అనేది ప్రజెంట్ చేస్తామంటే అక్కడే మనకి ఇంకొంచెం పాజిటివ్ సైడ్ అయితే వస్తుందన్నమాట. సో ఫస్ట్ మనము టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడిగినప్పుడు థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అనే వర్డ్తో మనం కానీ స్టార్ట్ చేస్తే అది కొంచెం మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది. మనం రెజ్యూమ్లో ఏదైతే ప్రొవైడ్ చేస్తామో అవే మనము టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్లో కూడా మనం చెప్పచ్చు అనమాట. సో మనం సబ్జెక్ట్స్ మీద మనకి మంచి నాలెడ్జ్ ఉండాలి, అండ్ మనం చేసిన ప్రాజెక్ట్ మీద ఎండ్ టు ఎండ్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు తెలిసి ఉండాలి. సో సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది మెయిన్ వేర్ వీ కెన్ ఇంప్రెస్ అవర్ ఇంటర్వ్యూవర్. అండ్ మనం ఐటీలో ఎంటర్ అవుతున్నాం కాబట్టి C++, జావా, సో వీటి గురించి కూడా మీరు కొంచెం ఇంట్రో ఇవ్వచ్చు అనమాట. సో బేసిక్ నాలెడ్జ్ అనేది పక్కా ఉండాలి. సో సెల్ఫ్ ఇంట్రోలో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనము కాన్ఫిడెంట్గా సెల్ఫ్ ఇంట్రో ఇవ్వాలి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మన ప్రాజెక్ట్ గురించి మనకు ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి. థర్డ్ వన్ వచ్చేసి మనకు C++, జావా మీద కొంచెం బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. సో సెల్ఫ్ ఇంట్రో అనేది ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి మనకి ఏం తెలుసో అదే మనం ప్రజెంట్ చేయాలి. టిప్ నెంబర్ 3, స్మైల్ త్రూ అవుట్ ద ఇంటర్వ్యూ. సో మనం ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు స్మైల్తో ఉండాలి. లైక్ కొంతమంది మనము ఏమంటారో సబ్ కాన్షియస్గా కొంచెం ఫేస్ అనేది ఇరిటేటింగ్గా పెట్టుకుంటాము, లేదంటే కొంచెం యాంగ్రీగా పెట్టుకుంటాము. సో అది వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే దట్ వీఆర్ నాట్ కాన్ఫిడెంట్ అనేసి ప్రొజెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇంటర్వ్యూ మొత్తం మనం స్మైల్ చేస్తూ కూల్గా ఉంటే సో అది పాజిటివ్ ఇంప్రెషన్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఇట్ విల్ షో కాన్ఫిడెన్స్ ఆన్ యువర్ ఫేస్. సో జనరల్గా ఎవరైనా సరే హ్యాపీ పీపుల్తో ఇంటరాక్ట్ అవ్వాలి అంటే ఇష్టపడతారు. సో అలానే మనం కూడా హ్యాపీ ఫేస్ పెట్టుకుంటే ఇంటర్వ్యూకి కూడా అది ఒక పాజిటివ్ సైన్ లాగా అనిపిస్తుంది అనమాట. సో థర్డ్ టిప్ ఏంటి అంటే స్మైల్ త్రూ అవుట్ ద ఇంటర్వ్యూ. నెక్స్ట్ వన్ వచ్చేసి నెవర్ సే నో. సో మనం ఇంటర్వ్యూలో వాళ్ళు ఏం అడిగినా కానీ నో అని చెప్పడం అనేది బాగుండదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ దే ఆస్క్ ఆర్ యూ ఓకే విత్ రీలొకేషన్, ఎస్. ఆర్ యూ ఓకే టు వర్క్ అండర్ ప్రెషర్, ఎస్. ఆర్ యూ ఓకే టు వర్క్ మోర్ దెన్ 8 to 9 hours, ఎస్. సో ఇలా వాళ్ళు ఏ క్వశ్చన్స్ అడిగినా కానీ రిలేటెడ్ టు వర్క్ మనం ఎస్ చెప్పాలన్నమాట. సో మనం నో అనేది చెప్పచ్చు. అది ఎలా అంటే లైక్ ఇఫ్ దే ఆస్క్ మీకు ఈ లొకేషన్లో వర్క్ చేయడం ఓకేనా అంటే మనకు అది ఇష్టం లేకపోయినా కానీ ఎలా చెప్పాలి అంటే ఐఎమ్ ఓకే టు వర్క్ ఇన్ ఎనీ లొకేషన్, బట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఇఫ్ ఇట్ ఈస్ బెంగళూరు, బట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఇఫ్ ఇట్ ఈస్ హైదరాబాద్. సో ఇలా ఇండైరెక్ట్గా చెప్పాలన్నమాట. సో అబ్రప్ట్గా ఫేస్ మీదే నో చెప్తే ఇట్ విల్ క్రియేట్ ఏ నెగిటివ్ ఇంప్రెషన్. అండ్ ఆల్సో ఇఫ్ యూఆర్ ఓకే టు వర్క్ అండర్ ప్రెషర్ అంటే ఎస్ అని చెప్పాలి. ఆఫ్ కోర్స్ మనం జాబ్లో ఎంటర్ అవుతున్నాము అంటే ఎవ్రీడే అనేది ఒకేలాగా ఉండదు, ప్రెషర్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది. సో ఏం చేయలేము. సో వీ హ్యావ్ టు వర్క్ అండర్ ప్రెషర్, ఇట్ ఈస్ వెరీ కామన్ అనమాట. అండ్ ఆల్సో ఇఫ్ యూఆర్ ఓకే టు వర్క్ మోర్ దెన్ 8 hours ఆర్ ఇఫ్ యూఆర్ ఓకే టు వర్క్ ఆన్ వీకెండ్స్ అని కూడా అడుగుతారనమాట. సో వాటికి కూడా ఎస్ చెప్పచ్చు. సో లైక్ ఫర్ ఇంటర్వ్యూలో మనం ఎస్ చెప్పడంలో ఏమీ లేదు. ఇఫ్ ఇన్ కేస్ మనకు అలా ఓవర్ వర్క్ ఇస్తే అప్పుడు మనం వాళ్ళతో క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. సో ఇదైతే మనం నో చెప్పకుండా ఉండడం అనేది ఒక పాజిటివ్ సైన్ అనేది క్రియేట్ చేస్తుంది. సో అది టిప్ నెంబర్ 4. అండ్ టిప్ నెంబర్ 5 ఏంటి అంటే డోంట్ బ్లఫ్ విత్ ద ఇంటర్వ్యూయర్. సో మనకి ఏమైనా తెలియకపోతే అబ్రప్ట్గా ఐ డోంట్ నో దిస్, నాకు ఈ టాపిక్ మీద నాలెడ్జ్ లేదు, సో ఐ డోంట్ నో మోర్ అబౌట్ దిస్ అనేది అబ్రప్ట్గా చెప్పడం అనేది ఇట్స్ అ బెస్ట్ థింగ్. సో సమ్ టైమ్స్ ఇలాంటి టిపికల్ క్వశ్చన్స్ లైక్ టెక్నికల్ క్వశ్చన్స్లో మాత్రం కొంచెం హానెస్ట్గా ఉండడమే బెస్ట్ అనమాట. సో మనం రెజ్యూమ్లో ఏమైతే మెన్షన్ చేస్తామో ఆ టాపిక్స్ మీద వీ షుడ్ బి వెరీ కాన్ఫిడెంట్ అండ్ మొత్తం నాలెడ్జ్ అనేది ఉండాలి. ఒకవేళ అవుట్ ఆఫ్ ది రెజ్యూమ్ ఆర్ అవుట్ ఆఫ్ ది టాపిక్ వాళ్ళు ఏదైనా క్వశ్చన్ అడుగుతున్నారు అంటే అది మనకు తెలియదు అని డైరెక్ట్గా చెప్పడం బెస్ట్ అనమాట. లైక్ రాంగ్ ఆన్సర్స్ ఇవ్వకుండా బ్లఫ్ అవ్వడం అనేది ఇట్ విల్ మేక్ ఎ నెగిటివ్ ఇంప్రెషన్. అండ్ మనం చేస్తున్న ప్రాజెక్ట్ గురించి మనం రెజ్యూమ్లో ఏమైతే మెన్షన్ చేస్తామో వాటి గురించి కీన్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఉండాలి. సో అది అనమాట టిప్ నెంబర్ 4. సో ఈ 5 టిప్స్ అనేది మనం మెయింటైన్ చేస్తే డెఫినెట్లీ యాజ్ అ ఫ్రెషర్గా ఇంటర్వ్యూ క్రాక్ చేయడం అనేది చాలా 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 ఈజీ. సో మన నుంచి వాళ్ళు టెక్నికల్గా ఏమీ మోర్ ఎక్స్పెక్ట్ చేయరు అనమాట. యాజ్ ఎ ఫ్రెషర్ దే నో మన నాలెడ్జ్ ఎంత ఉంటుంది అనేసి.
సో టెక్నికల్ ఆస్పెక్ట్స్ నుంచి మన నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయరు. సో ఓన్లీ థింగ్ వాళ్ళు ఫ్రెషర్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే టు టాక్ కాన్ఫిడెంట్లీ అండ్ టు ఫేస్ ద ఇంటర్వ్యూయర్ కాన్ఫిడెంట్లీ. సో ఇదే అనమాట వాళ్ళు చూస్తారు. సో ఇదంతా మనకి స్మూత్గా అవ్వాలి అంటే మనం కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మంచిగా ఉండాలి అండ్ మనం కాన్ఫిడెంట్గా ఉండాలి అండ్ ఏమంటారు కరేజియస్గా ఉండాలన్నమాట. సో వాళ్ళు ఏ క్వశ్చన్స్ అడిగినా కానీ హానెస్ట్గా లైక్ తెలుసు అంటే తెలుసు, తెలియదు అంటే తెలియదు. సో ఇలా మనం ఉంటే ఈజీగా ఇంటర్వ్యూని క్రాక్ చేయొచ్చు. సో ఇది అనమాట 5 టిప్స్ అయితే. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. సో దట్స్ ఇట్ గైస్ ఫర్ దిస్ వీడియో. సో ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ అండ్ డూ వెల్. బాయ్.